హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా సుగాలి ప్రీతి గారికి కేసు కానివ్వండి, లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన విషయంలో 2 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉండి ఆనాడు స్టీల్ ప్లాంట్లో ఏం మాట్లాడి ఈనాడు స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడుతున్నా అనే విషయం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు అదే విషయంలో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తూ ఉన్నాం. మీరు మొదటి నుండి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో ఏం కాదు అని. అయితే ఈరోజు సుగాలి ప్రీతి కేసు చూస్తూ ఉన్నాం, అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూస్తూ ఉన్నాం. ఆనాడు ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్, ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మీరు నా వెనకాల ఉంటారని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు అది అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆయన స్టాండ్ ఏంది అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి? ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ప్రజలకి? వాస్తవంగా రాజకీయాల్లో రాజకీయ నాయకులు వివిధ రకాలంటే రాజకీయ నాయకులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో రాలేదు, ఇంకా రాడేమో అనిపిస్తుంది. అంటే మామూలుగా చంద్రబాబే ఒక మంచి రంగులు మార్చే నాయకుడు అని మాట్లాడుతున్నారు కాబట్టి చంద్రబాబు మించిపోయినాడు ఈయన. ఎందుకు అంటే మీరు చెప్పినట్టే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో ఆయన మాట్లాడిన వీడియోస్ ఒక్కసారి మనం ఇప్పుడు కానీ చూస్తే ఆయన మాట్లాడేటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ఎంపీలు మీరేమైనా మీకు రోషం లేదా, మీకు రోషం రావట్లేదా, మీరు కొంచెం కారం పూసుకొని వెళ్ళండి పార్లమెంట్కి, మీకు పోరాటం చేసే శక్తి లేదా అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ పరంగానే ఉండాలి, ప్రభుత్వమే కొనసాగించాలి అని చెప్పి మాట్లాడి అసలు గొంతు చించుకుంటాడు అరిచాడు ఆయన పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం. ఆషామాషిగా మాట్లాడడం కాదు, అసలు వీళ్ళంతా దద్దమ్మలు, మా చేతికి వస్తే మేము సర్వస్వాన్ని మేమే కాపాడతాము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము నిలబెడతామని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ నిన్న ఆయన 3 రోజుల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వైజాగ్లో ఆయన మీటింగ్లో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? ఒక సంస్థ ఏదైనా సరే అది లాభాల్లో కాకుండా నష్టాల్లో వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము, మన సంస్థ అయినా సరే దాన్ని నమ్ముకోవాలి కదా. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వరుసగా 6 ఫ్లాప్లు 7 ఫ్లాప్లు వచ్చినాయిగా, మరి ఆయన ఆపలేదే, ఆయన ఎక్కడ కూడా ఆయన వృత్తిని ఆపుకోలేదు కదా. ఎందుకు ఆపలేదు నువ్వు వరుసగా 6-7 ఫ్లాప్లు వచ్చినాయి, మరి ఆపేయాలిగా నువ్వు. మరి ఎందుకు? పార్టీనే కాదు, ఇప్పుడు ఆయన సినిమాల్లో కూడా ఫ్లాప్లు వచ్చాయిగా, ఫ్లాప్లు వచ్చేసాడు ఆయన వదిలేయాలిగా, మరి ఎందుకు మళ్ళీ ఆయన సినిమాలు చేయడం? అంటే ఈ హెరిటేజ్ చంద్రబాబు సంస్థ అయిన హెరిటేజ్ సంస్థ ఏమో 1000 కోట్ల లాభాలు నడుస్తూ ఉంటుంది, ఈ ప్రభుత్వ సంస్థలు మాత్రం దివాలా తీస్తూ ఉంటాయా? అంటే దివాలా తీసేటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా? మీకున్నటువంటి బాధ్యత ఏంది? ఆ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని అక్కడ కొన్ని వేల లక్షల మంది ఉపాధి తీసుకుంటా ఉన్నారు. మీరు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దానికి అదనంగా మనం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకొని పోవాలి, దానికి ఎట్లా ఫండ్స్ రైజ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా డబ్బులు తీసుకొని రావాలి, మీకెందుకు మీరు ఇంకా ఈరోజు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు మీరు కొనసాగుతూ ఉన్నారు? నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా పవన్ కళ్యాణ్ ఒక మాట్లాడుతున్నా. నువ్వు ఎలక్షన్ల ముందు నువ్వే అక్కడ ఒక సభ పెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతానని చెప్పి మాట్లాడింది నువ్వు కాదా? మీరే కదా పవన్ కళ్యాణ్ కదా మాట్లాడినాడు. సరే, అది కాకుండా నువ్వేం నువ్వు కారం పూసుకొని వెళ్ళండి పార్లమెంటు సభ్యులంతా అని చెప్పి మాట్లాడింది పవన్ కళ్యాణ్ కదా. మరి వాళ్ళు కారం పూసుకొని పోతా ఉన్నారు, వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో కూడా లేరు, ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి కదా. మీరు కారం పూసుకుంటారా, ఒళ్ళు కోసుకుంటారా? ఏం కోసుకొని మీరు వైజాగ్ ప్లాంట్ కాపాడతాడు పవన్ కళ్యాణ్? అంటే ఆయన ద్వంద్వ వైఖరి ఒక విషయంలో ఎంత బాగా యూటర్న్ తీసుకుంటాడంటే సేమ్ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన అవలంబించే ధోరణి ఏదైతే ఉందో, ఇప్పుడు మరొక అవకాశం ఉంది ఈరోజు ఎవరికి? పవన్ కళ్యాణ్కి కావచ్చు, లేకపోతే చంద్రబాబుకి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక వస్తూ ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఎట్లాంటి అవకాశం అండి? నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడతారు ఈయన అంటాడు, ఈయనేమో అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు దాని మాట మార్చేస్తూ ఉన్నారు. సేమ్ ప్రత్యేక హోదా గతంలో సాక్షాత్ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా నల్ల చొక్కాలు వేసుకుని ఆయన ఏం మాట్లాడతాడు? కడుపు కాలిపోతా ఉందని, కడుపు తరుక్కుపోతా ఉందని చెప్పి మాట్లాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదే మీరు? ఈ ఉపరాష్ట్ర పదవికి మీరు ఓటేస్తే మీ ఓటు చాలా వాల్యుబుల్, ఏది టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, మీరు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, మీరు కానీ అడగడం లేదు. దానికంటే మోసకారైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు, ఎన్డీఏ భాగస్వామి కాదు, మరి ఆయన కూడా ఎందుకు డిమాండ్ చేయడం లేదు?
ఆయనేమో హోల్సేల్గా బీజేపీకి అమ్ముడుపోయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు డిమాండ్ చేయాలి కదా, మేము మీకు మద్దతు ఇస్తాం. సరే, ఆయన పార్టీ ఆయన ఎవరికన్నా మద్దతు ఇచ్చుకోవచ్చు, దాంట్లో మనం ఎవరు కూడా అడగడానికి లేదు. కానీ ఆయన అవకాశం ఉన్నప్పటికీ ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మీరు డిమాండ్ చేస్తే ప్రతి ఒక్క హోదా వస్తుంది, ఒక మాట తీసుకొచ్చే అవకాశం ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా కనీసం ప్రభుత్వంలో కొనసాగిస్తామని చెప్పి ఒక మాట తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వీళ్ళంతా కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో. విధంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గతం ఒక 10 days బ్యాక్ చూసాం. మీరు చూడండి పేపర్లో, టీవీలో 10 days బ్యాక్ మనం ఏం చూసాము? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ధర్నా నిర్వహించారు. ఇది వాస్తవం కదా. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ధర్నా నిర్వహించేందుకు ఎందుకు? కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వాలి, దీన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగించాలి. మరి ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చింది, ఎన్నిక సందర్భంగా మీరు ఎందుకు డిమాండ్ చేయడంలే? అంటే ఎవరు కమ్ముడు పోయినారు మీరంతా? ఈ 3 రాజకీయ పార్టీలు కూడా బీజేపీ దగ్గర మోకరిల్లినాయి. మూడు రాజకీయ పార్టీలు, ముగ్గురు నాయకులు కూడా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు కావచ్చు, ప్రత్యేక హోదాని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేశారు. ప్రత్యేక హోదా తెచ్చేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉంటుంది అంటారు. అంటే అప్పుడు మాట్లాడి, ఎందుకంటే ఈరోజు ఎంతో మంది దళిత యువత కావచ్చు, లేదంటే బహుజన యువత కావచ్చు, మొత్తం బీఎస్పీ లాంటి పార్టీ ఉండగా కూడా ఈయన ఏదో తీసుకొస్తాడు కావచ్చు, నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతాడు కావచ్చు, లేదంటే సుగాలి ప్రీతి లాంటి బిడ్డలకు అన్యాయం జరగకుండా కాపాడుతారు కావచ్చు, లేదంటే ప్రత్యేక హోదా కోసం ఈయన ప్రాణాలైన ఇస్తారు కావచ్చు అనే రేంజ్లో మాట్లాడితే ఊగిపోయి మనలో చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న పరిస్థితిలో ప్రత్యేక హోదా ఈయన ఎజెండాలో ఉందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఆయన చేతులు ఎత్తేసిందని చెప్పేసి అర్థమవుతుంది. ప్రత్యేక హోదా మీద పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత ఉందంటారా లేదంటారా? ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. ఒకవేళ నిజంగా ఉంటే ఈరోజు మంచి అవకాశం, ఈరోజు అవకాశం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు అంటే ప్రత్యేక హోదా పైన అసలు వాళ్ళు ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ఇది ముగిసిన అధ్యాయం ఏదైతే అవుతున్నాడో అది పవన్ కళ్యాణ్ కూడా అవలంబిస్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో గతంలో ఆయన మాట్లాడిన మాటలకు, జనాన్ని ఆయన నమ్మించిన నమ్మకానికి ఇప్పుడు ఆయన వ్యవహరించే తీరుకు అసలు ఎక్కడ కూడా సంబంధం లేదు. చాలా వరకు న్యూట్రల్ పర్సన్స్ అంతా చాలా మంది పవన్ కళ్యాణ్ వల్ల, అసలు చంద్రబాబు నాయుడు ఈరోజు కొంచెం అధికారంలోకి రావడానికి కూడా కొంచెం పవన్ కళ్యాణ్ కారణం ఉంది కదా, దాన్ని బేస్ చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు మాత్రం ఆయన చేసేటువంటి ఓసరవిల్లు రంగులు ఆయన మార్చట్లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా మార్చడం లేదు, ఈవెన్ చంద్రబాబు కూడా మార్చడం లేదేమో అనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండడానికి, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధానిగా ఉండడానికి కారణం 2 రాష్ట్రాలు, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్టు కనుక పోతే అది కూలిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి క్రమంలో వీళ్ళు ఎట్లా ఆడితే అట్లా తలవంచేటువంటి పరిస్థితి కేంద్రం ఉంది. ఎందుకు వీళ్ళకు ఉద్దేశపూర్వకంగా వీళ్ళకు లేదా, లేదంటే వీళ్ళు బీజేపీలో భాగం కాబట్టి భయపడుతున్నారా? వీళ్ళు గట్టిగా నిలబడేది అంటే ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదు కదా, ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే వీళ్ళకే కావాలని ఆశ లేదంటారా? ఇప్పుడు గట్టిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిని నరేంద్ర మోడీని గట్టిగా మాట్లాడితే చంద్రబాబు ఎక్కడికి వెళ్తాడు? జైలుకి వెళ్తాడు. ఓకే, చంద్రబాబు జైలుకి పోతే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తాడు? పవన్ కళ్యాణ్ పదవి పోతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ అజెండా ఏంటంటే పదవి. నేను ముఖ్యమంత్రిగా ఉండాలా, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, అధికారమే వాళ్ళ ప్రధాన ఎజెండా. నిజంగా వాళ్ళ ప్రధాన అజెండా అధికారం కాకపోతే కనీసం ఇప్పుడు ఉపరాష్ట్రపతి, ఇప్పుడు బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడిందని సత్యం, అది అందరికీ తెలిసిన సత్యమే కదా. మన రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు కదా. కానీ అయినప్పటికీ కూడా వీళ్ళు డిమాండ్ చేయకుండా పోతా ఉన్నారు అంటే వీళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ దగ్గర మోకరిల్లారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాకపోతే చాలా పెద్ద ద్రోహం ఇది. ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఏ రాష్ట్రానికి కూడా రాదు. మనకు వచ్చింది ఈరోజు, మీకు రావడం అనేది చాలా మంచిది. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు, మిమ్మల్ని ఎంపీలు చేసినారు, మీకు మెజారిటీ ఇచ్చినారు. ఈ మెజారిటీని మీరు ఉపయోగించుకొని ప్రత్యేక హోదాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసుకురాకపోవడం అనేది మాత్రం వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.